అయితే ఎన్నికల కమిషనర్లను శిక్షించకుండా ఉండేలా చట్టాన్ని ఎందుకు పెట్టారు? దీనికి సమాధానం వాళ్ళు చెప్తారా? ఇప్పుడు కాదు కానీ అసలు వీళ్ళు పన్నుతున్న పన్నాగం, వీళ్ళు పన్నుతున్న ఏషాలు, ఈ సీజేఐని కూడా లేకుండా చేసి కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలో ఎవరైతే గవర్నమెంట్ అధికారంలో ఉంటుందో వాళ్ళే ఇవంతా నిర్ణయించే చట్టాలని చేయాలని మోదీ ఎప్పుడో ఒక 10 ఏళ్ల నుంచి పన్నాగం పన్నాడు. 10 ఏళ్ల నుంచి ఏమైపోతుంది? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్నే ఇప్పుడు సింపుల్గా చెప్తా, వీళ్ళ లెక్క ప్రకారం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అన్న లెక్క ప్రకారం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కు ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేసే ఆ యొక్క పవర్ వచ్చిందంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది? సెంట్రల్లో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు సింపుల్గా అక్కడ ఎవరు ఉన్నారు? నరేంద్ర మోడీ ఉన్నాడు. తర్వాత ఏం చేస్తాడు? ఎలక్షన్ కమిషన్ను మేనేజ్ చేసుకోవడమో లేకపోతే మొన్న రాహుల్ గాంధీ బయట పెట్టినట్టు ఓట్ చోరీ చేయడమో ఇంకోటి చేస్తాడు. ఇది ఏదన్నా బయటపడ్డా కూడా, ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ బయటపడ్డా కూడా ఎలక్షన్ కమిషన్ను శిక్షించే అర్హత కూడా ఎవరికి లేదు. చట్టాలు అట్లుంది. అసలు సీజేఐ లేడు ప్యానల్లో. నిర్ణయం ఎవరు తీసుకుంటారు? సార్ నరేంద్ర మోడీ తీసుకుంటారు.